ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎందుకంటే ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వానాకాలంలో నీ మీద బురద జల్లుతాయి. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే మాత్రం ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మనల్ని భయపెట్టడానికి కాదు, జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి. మిత్రమా, జీవితం నిజాయితీ పరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమి అయినా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్న బానిస బ్రతుకు మాత్రం బ్రతకవద్దు. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. తలదించుకున్న ప్రతివారు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగితే కొందరు బంధాలకు లొంగుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకూడదు. పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు మిత్రమా. ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాలలో కూడా పలు రకాలుగా తప్పులు తీసే రకం. మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ మాత్రం మనకు నిత్యం ఏది తప్పో ఒప్పో చెప్తూ ఉంటుంది. మన అవసరాల కోసం సెకండ్కి ఒక అబద్ధం చెప్పినా అవన్నీ అబద్ధాలని మన అంతరాత్మకే తెలుసు కదా మిత్రమా. మనం బాధపడతామని అబద్ధం చెప్పేవారికంటే మనం బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారిని నమ్మడమే మంచిది మిత్రమా. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి, అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. నిజం మాట్లాడితే శత్రువు, అబద్ధం చెబితే మిత్రువు. ఈ రోజుల్లో అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగునా కష్టాలు ఉంటాయి. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే ఒక రోజుకు ఎంత శక్తి ఉంది అంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు మిత్రమా. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బులు లేకుంటే మన సొంత వారు కూడా పరాయి వారు అవుతారు. డబ్బు ఉంటే పరాయి వారు కూడా మన సొంత వారు అవుతారు. ఇది నిజం. ఎవరో అడిగారట, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏం చెయ్యాలి అని. ఒక తెలివైన వారు ఇలా సమాధానమిచ్చారు: కాళ్ళని కాకుండా చేతులని పట్టుకుని లాగండి అని. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం.